నీవు ఆయన వైపు చూడాలంతే కాస్త ఓపిక పట్టాలి. ఏం చేయాలి చెప్పండి? కాస్తంత ఓపిక పట్టాలి. ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? కాస్తంత మనకొచ్చిన పరిస్థితులలో, మనకొచ్చిన సమస్యలలో, మనకొచ్చినటువంటి శోధనలలో, మనకొచ్చినటువంటి అపచయాల మధ్యలో, మనకొచ్చినటువంటి ఇరుకుల మధ్యలలో కాస్తంత మనం ఏం చేయాలో తెలుసా? ఆ పరిస్థితిలో అయ్యో ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని తొందరపడిపోయి కొంతమంది హాని చేసుకుంటారు, కొంతమంది తొందరపడిపోయి రకరకాలుగా తొందరపడిపోయి అనేక నిర్ణయాలు తీసుకొని మానసికంగా కృంగిపోతుంటారు. అలా కాకుండా నీవు కాస్త ఓపిక పట్టి, కాస్త ఓపికతో అలాగుగా నీ ఉండి, ఏది ఏమైనా సరే దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏమీ చేయలేవని నీ ఓపికతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులన్నీ కూడా నా యేసయ్య కనుమరుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ పరిస్థితులన్నీ కూడా నీ ముందు నుంచి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.